హలో మై డియర్ వారియర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను మాత్రం చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు కూడా చాలా చాలా బాగున్నారు, మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఇస్ అజయ్ జిమిడి, యువర్ కెమిస్ట్రీ మాస్టర్ టీచర్, అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ కెమిస్ట్రీ. సో మై డియర్ స్టూడెంట్స్, మనం బేసిక్ మ్యాథ్స్ ఏదైతే ఇన్వాల్వ్ అవుతుందో కెమిస్ట్రీలో ఆ టాపిక్స్ని మనం నేర్చుకోబోతున్నాం. లాస్ట్ క్లాస్లో మనం వెరీ ఇంపార్టెంట్ టాపిక్ ఏంటి? డెసిమల్ మల్టిప్లికేషన్, డెసిమల్ డివిజన్, డెసిమల్ అడిషన్, అండ్ వీటన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్ ఏంటి చెప్పండి పిల్లలు? వెరీ ఇంపార్టెంట్ టాపిక్ కాల్డ్ సైంటిఫిక్ నోటేషన్ గురించి మనం చెప్పుకున్నాం. ఈ స్పెసిఫిక్ వీడియోలో చాలా ఇంపార్టెంట్ ఏంటంటే యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ గురించి చెప్పుకోబోతున్నాం. యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్ అన్న మనకి, ఎస్పెషల్లీ ఫిజికల్ కెమిస్ట్రీ లోపల ఉన్నటువంటి చాలా క్వశ్చన్స్ని సాల్వ్ చేయడంలో ఈ యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ అనేటువంటివి ఉపయోగపడతాయి. మనం కష్టపడి ఆన్సర్ని సాల్వ్ చేయొచ్చు, కానీ ఆప్షన్లో మనకి డిఫరెంట్ యూనిట్స్లో మనకి ఉంటాయి. సో అలాంటప్పుడు మనం కరెక్ట్ యూనిట్స్లో ఉన్నటువంటి ఆన్సర్ని సెలెక్ట్ చేసుకోవాలి. లేదంటే మనం ఎంత కష్టపడి ఆన్సర్ని సాల్వ్ చేసినా కూడా అది వ్యర్థం అవుతుంది. అందుకే యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ చాలా ఇంపార్టెంట్. మనకి ఆన్సర్ చేస్తే ఆన్సర్ ఒక యూనిట్లో వస్తుంది. మేబీ మనకి ఎగ్జామినర్ ఇంకొక యూనిట్లో మనల్ని ఆన్సర్ కనుక్కోమని అడగచ్చు. సో అలాంటి సందర్భాల్లో మనం పప్పులో కాలేయడానికి చాలా ఛాన్సెస్ అనేటువంటి ఉన్నాయి. సో అందుకనే ఫిజికల్ కెమిస్ట్రీలో క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ప్రతిదీ మనం నేర్చుకోవాల్సిందే. ఈ బేసిక్స్ నేర్చుకుంటేనే కెమిస్ట్రీ ఈజీ, లేదంటే కొంచెం హార్డ్ అనే అనిపిస్తుంది. అర్థమవుతుందా? సో ఎవ్రీబడి కాన్సన్ట్రేట్గా వినండి. మనకి కెమిస్ట్రీలో 90% ఆఫ్ ది కేసెస్లో మోస్ట్లీ యూజ్ అయ్యేటువంటి ఏవైతే యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ ఉంటాయో అవి మీ అందరికీ చెప్తాను, జాగ్రత్తగా నోట్ చేసుకోండి. ప్రతిదీ కూడా నిద్రలో లేపడిగినా కూడా మనం ఫటాఫట్ చెప్పగలగాలి. అలా చెప్పగలిగితేనే మీరు ఫిజికల్ కెమిస్ట్రీలో ఉన్నటువంటి క్వశ్చన్స్ని ఇట్టా ఆడుకుంటారు. అర్థమవుతుందా? సో లిజన్ కేర్ఫుల్లీ. ఫస్ట్ టెంపరేచర్, వెరీ ఇంపార్టెంట్. టెంపరేచర్కి సంబంధించినటువంటి యూనిట్స్ చాలా ఇంపార్టెంట్, అండ్ కన్వర్షన్స్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ లెంత్, వెరీ ఇంపార్టెంట్. వాల్యూమ్ ఇంపార్టెంట్. ఎనర్జీ, ఆర్ యూనిట్స్. ఆర్ అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, దీనికి సంబంధించిన యూనిట్స్. హెచ్ అంటే ప్లాంక్స్ కాన్స్టెంట్, దీనికి సంబంధించినటువంటి యూనిట్స్. ఇవన్నీ కాన్స్టెంట్ వాల్యూస్, వీటి వాల్యూస్ కూడా మనకి తెలిసి ఉండాలి. నెక్స్ట్ ప్రెజర్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్, ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక్కొక్కటి నేర్చుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ వాట్? ఓకే, కొన్ని జనరల్ టర్మ్స్ గురించి ఇప్పుడు మీకు చెప్తాను ఫస్ట్. ఓకేనా? యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ గురించి చెప్పుకోబోయే ముందు కొన్ని జనరల్ టర్మ్స్ చెప్తాను. సో ఇవి నేర్చుకున్నట్టయితే కొంచెం ఈజీ అయిపోతుంది. చూడండి పిల్లలు, కిలో అంటే ఎంత అంటే, కిలోని మనం కేతోని ఇండికేట్ చేస్తాం నాన్న. ఆల్వేస్ రిమెంబర్, కిలో అంటే ఎంత అంటే దీని వాల్యూ 1000 లేదా 1000ని మనం 10⁻³ అంటాం. అంటే 10 × 10 అన్న 1000ఏ, లేదంటే 10⁻³ అన్న 1000ఏ. సో కిలో అంటే ఆల్వేస్ రిమెంబర్ దాని వాల్యూ 1000 ఉంటుంది. ఓకే సార్. ఫర్ ఎగ్జాంపుల్ కేఎం అంటే కిలోమీటర్ అని ఉంది. దీని అర్థం ఏంటంటే కిలో అంటే ఎంత? 1000, లేదంటే 10⁻³ ఎంత? 10⁻³. మీటర్స్కి మీటర్స్. సో 1 km అంటే కిలోమీటర్ అంటే ఎంత? 10⁻³ మీటర్స్. సో ఇప్పుడు కిలో అని తెలిస్తే మనకి ఇది ఈజీ అయిపోయిందా లేదా? ఎస్. అండ్ ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ కిలో జౌల్స్ అని ఇచ్చాడు. కిలో వాల్యూ ఎంత? 10⁻³ సో 10⁻³ జౌల్స్కి జౌల్స్. సో కిలో జౌల్ అంటే ఎంత? 10⁻³ జౌల్స్. ఈజీ అయిపోయింది కదా. నెక్స్ట్ కేఎం అని ఇచ్చింది అనుకుందాం. లెట్ us సే కేఎం. కిలో అంటే ఎంత? 10⁻³ మీటర్స్కి మీటర్స్. ఓకేనా? ఇది ఆల్రెడీ చెప్పాను కదా. ఓకే. సో కిలో క్యాలరీస్ అని ఇచ్చింది అనుకుందాం. కిలో క్యాలరీస్, కేఎం కాకుండా ఏమి ఇచ్చింది అనుకుందాం? కిలో క్యాలరీస్ అని ఇచ్చాడు. అర్థమవుతుందా? కిలో క్యాలరీస్ అని ఇచ్చాడు. సో కిలో అంటే ఎంత? 10⁻³ క్యాలరీస్కి క్యాలరీస్. సో కిలో క్యాలరీ ఎంత అంటే ఏంటి చెప్పండి పిల్లలు? 10⁻³ క్యాలరీస్. వెరీ ఇంపార్టెంట్. సో కిలో వాల్యూ ఆల్వేస్ రిమెంబర్ 10⁻³ లేదంటే 1000. అర్థమైందా? నెక్స్ట్ మైక్రో, దీన్ని మనం మ్యూతో ఇండికేట్ చేస్తాం. మ్యూ ఇలా ఉంటుంది మ్యూ అనేది. సో మైక్రో వాల్యూ ఆల్వేస్ రిమెంబర్ ఇది 10⁻⁻6 ఉంటుంది. ఎంత ఉంటుంది? 10⁻⁻6 ఉంటుంది. లెట్ us సే మైక్రోమీటర్ అని ఉంది. సో మైక్రో అంటే ఎంత? 10⁻⁻6 మీటర్స్. సో మైక్రోమీటర్ ఈస్ నథింగ్ బట్ 10⁻⁻6 మీటర్స్.
ఫర్ ఎగ్జాంపుల్ మైక్రో లీటర్ ఉందనుకుందాం, మ్యూ అంటే మైక్రో లీటర్ ఉందనుకుందాం. సో 10⁻⁻6 లీటర్స్ అంటాం, రైట్? ఓకే. సో ఇంకొకటి ఉంటుంది ఏంటంటే మనకి మిల్లీ. దీన్ని మనం స్మాల్ ఎంతో ఇండికేట్ చేస్తాం. మిల్లీ వాల్యూ ఆల్వేస్ రిమెంబర్ 10⁻⁻³ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మిల్లీ లీటర్ ఉంది అనుకుందాం, ఎంఎల్ అంటే మిల్లీ లీటర్. సో మిల్లీ అంటే ఎంత? 10⁻⁻3. లీటర్కి లీటర్. అర్థమైంది కదా? సో అందుకనే ఇదిగో కొన్ని ఈ జనరల్ టర్మ్స్ని మీరు ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, చాలా ఉపయోగపడతాయి ముందు. కిలో అంటే 10⁻3, మైక్రో 10⁻⁻6, మిల్లీ 10⁻⁻3. ఓకేనా? చలో ఇప్పుడు మనం యూనిట్స్ అండ్ కన్వర్షన్స్లోకి ఎంటర్ అయిపోదాం. ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే లెంత్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ గురించి మనం ఇప్పుడు చెప్పుకుందాం పిల్లలు. రండి ఎవ్రీబడి. బేసికల్గా మనకి లెంత్కి స్టాండర్డ్ యూనిట్స్ ఏంటంటే మీటర్స్ లేదా సెంటీమీటర్స్ మోస్ట్లీ. ఓకేనా? మీటర్స్ అండ్ సెంటీమీటర్స్. బట్ మనకి ఏమంటాడంటే పికోమీటర్స్లో కనుక్కోమంటాడు. ఓకేనా? సమ్ టైమ్స్ మనకి నానోమీటర్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ మనకి యాంగ్స్టమ్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ మనకి మిల్లీమీటర్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ మైక్రోమీటర్స్లో కూడా మనకు కనుక్కోమంటాడు. అర్థమవుతుందా? ఎస్పెషల్లీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ చాప్టర్లో మనకి ఏముంటుంది, వేవ్ లెంత్ రిలేటెడ్ క్వశ్చన్స్ని మనం సాల్వ్ చేసేటప్పుడు ఇలాంటివి మనం చూస్తాం. వేవ్ లెంత్ రిలేటెడ్ క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మనం చూద్దాం. సమ్ టైమ్స్ మనకి వేవ్ లెంత్ సమ్ టైమ్స్ మనకి మీటర్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ నానోమీటర్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ సెంటీమీటర్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ పికోమీటర్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ యాంగ్స్టమ్స్లో కనుక్కోమంటాడు, సమ్ టైమ్స్ మిల్లీమీటర్, సమ్ టైమ్స్ మైక్రోమీటర్. సో ఇవన్నీ యూనిట్స్ మనకి తెలియాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్. ఓకేనా? ఈ అన్ని యూనిట్స్ కూడా మనకి తెలియాలి. తెలిస్తేనే మనం ఏంటి ఖచ్చితంగా ఆన్సర్స్ అనేటువంటివి చేయగలుగుతాం పిల్లలు. సో కాన్సన్ట్రేట్గా వినండి. ఓకేనా? కాన్సన్ట్రేట్గా వినండి. సో 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు మీ అందరికి తెలుసు కదా ఎంత? 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 100 సెంటీమీటర్స్. 1 మీటర్ ఈజ్ ఈక్వల్ టు 100 సెంటీమీటర్స్. ఇది మనందరికీ తెలిసిందే. అండ్ 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి పిల్లలు, ఇదిగో నానోమీటర్. నానో అంటే నానో, దాంట్లో 9 అని కనిపిస్తుంది కదా. సో 1 నానోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻9 మీటర్స్. ఆల్వేస్ రిమెంబర్. అండ్ 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻12 మీటర్స్. 10⁻⁻12 మీటర్. వెరీ ఇంపార్టెంట్. 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 1 యాంగ్స్ట్రమ్ ఈజ్ ఈక్వల్ టు వెరీ ఇంపార్టెంట్ పిల్లలు, చాలా సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. 10⁻⁻10 మీటర్స్. అండ్ యాజ్ వీ నో దట్ ఇదిగో 1 మిల్లీమీటర్ అంటే ఎంత? మనకు ఆల్రెడీ తెలుసు. మిల్లీ అంటే ఎంత చెప్పండి పిల్లలు? 10⁻⁻3. ఓకేనా? సో సో మనకి మీటర్స్లో ఎలా చెప్తాం? 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻3 మీటర్స్. మైక్రో అంటే ఎంత చెప్పండి? 10⁻⁻6. ఇప్పుడే చెప్పును కదా, మైక్రో అంటే ఎంత? 10⁻⁻6. మిల్లీ అంటే 10⁻⁻3. సో ఇప్పుడు మైక్రో అంటే ఎంత? 10⁻⁻6 మీటర్కి మీటర్. ఇప్పుడు సమ్ టైమ్స్ మనకి సొల్యూషన్స్లో ఆన్సర్ చేసేటప్పుడు మనకి మీటర్స్లో రావచ్చు, దాన్ని మనకి యాంగ్స్టమ్స్లో మార్చుకోవచ్చు, దానికి మనం పికోమీటర్లో మార్చుకోవచ్చు, దాన్ని నానోమీటర్లో మార్చుకోవచ్చు, దాన్ని మిల్లీమీటర్లో మార్చుకోవచ్చు, దాన్ని మనం మైక్రోమీటర్స్లో కూడా మార్చుకోవచ్చు. అది మార్చుకోవడం తెలియాలంటే ఖచ్చితంగా ఈ వాల్యూస్ అన్ని కూడా తెలియాలి. చాలా చాలా ఇంపార్టెంట్. సో దీన్ని సెంటీమీటర్స్లో కూడా మార్చుకోవచ్చు. సింపులే, సెంటీమీటర్లో కూడా మార్చుకోవచ్చు. సెంటీమీటర్ ఈక్వల్ ఎంత? 100 ఈజ్ నథింగ్ బట్ దీన్ని మనం ఏమంటాం? 10⁻2 అని కూడా చెప్పచ్చు, రైట్? 10⁻2 అని కూడా చెప్పచ్చు. సో ఇప్పుడు దీన్ని 10⁻2తో మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది మనకి? ఓకేనా? 1 నానోమీటర్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ వస్తుంది చెప్పండి పిల్లలు? 10⁻⁻7 సెంటీమీటర్స్లోకి వస్తుంది. దీన్ని 10⁻2తో మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? మీ అందరికి చెప్పాను కదా లాస్ట్ క్లాస్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, 10⁻⁻9 ఉంది కదా. సెంటీమీటర్స్ అంటే ఎంత? సెంటీమీటర్లోకి మార్చుకుంటున్నాం. ఎంత? 10⁻2.
సో ఇప్పుడు బేసెస్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇవి రెండింటిని మనం యాడ్ చేయాలి. సో -9 + 2 అంటే ఎంత వస్తుంది మనకి? 9 నుంచి 2 తీసేస్తే 7 వస్తుంది. పెద్దదానికి మైనస్ చార్జ్ ఉంది కాబట్టి -7, అందుకని 10⁻⁻7 అని రాస్తాను. ఓకేనా? అండ్ 10⁻⁻12 మీటర్స్ ఉంది కదా. 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 పికోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్? 10⁻⁻10 సెంటీమీటర్ అవుతుంది. అండ్ 1 యాంగ్స్ట్రామ్ ఈజ్ ఈక్వల్ 10⁻⁻10 మీటర్స్. ఎన్ని సెంటీమీటర్స్? 10⁻⁻8 సెంటీమీటర్స్. సింపుల్. అండ్ మనకి 1 మిల్లీమీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻3 మీటర్స్ కదా. ఎన్ని సెంటీమీటర్స్? 10⁻⁻1 సెంటీమీటర్స్. ఇది ఎంత అవుతుంది? ఎన్ని? 1 మైక్రోమీటర్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని సెంటీమీటర్స్ అవుతుంది? 10⁻⁻4 సెంటీమీటర్స్ అవుతుంది. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ఇదిగో సెంటీమీటర్స్ని ఎక్కువ గుర్తుపెట్టుకోకపోయినా ఏం కాదు, ఇది ఒక్క వాల్యూ గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. బట్ మీటర్స్, ఈ కన్వర్షన్స్ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? చలో. సో లెంత్ యొక్క యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ అనేటువంటి మనకు అయిపోయాయి. ఓకేనా? అయిపోయాయి. సో నౌ లెట్ us see everybody టెంపరేచర్. మీరు ఆల్వేస్ రిమెంబర్ మనకి కెమిస్ట్రీలో టెంపరేచర్కి స్టాండర్డ్ యూనిట్స్ ఏంటంటే కెల్విన్స్. 99% మనకి ఆన్సర్ని మనం కెల్విన్స్లోనే కనుక్కోవాలి. సమ్ టైమ్స్ మనకి క్వశ్చన్స్లో ఏమిస్తాడంటే సెంటీగ్రేడ్ డిగ్రీలో టెంపరేచర్ని సెంటీగ్రేడ్ డిగ్రీలో ఇస్తాడు. ఫారెన్ హీట్ అనేప్పుడు మనకి యూజ్ అవ్వదు, ఇది మెడికల్ టర్మ్లో యూజ్ అవుతుంది, మనకి యూజ్ అవ్వదు. ఇక్కడ మనకి సెంటీగ్రేడ్ డిగ్రీలో ఇస్తాడు. సో సెంటీగ్రేడ్ డిగ్రీలో ఇస్తే మనం ఆన్సర్ దేంట్లో కనుక్కోవాలి? కెల్విన్స్లో కనుక్కోవాలి. ఎలా కనుక్కోవాలి చెప్తాను నేను. సమ్ టైమ్స్ తప్పిదారిపోయి వెరీ రేర్ కేసెస్లో మనకి కెల్విన్స్లో టెంపరేచర్ ఇచ్చి సెంటీగ్రేడ్ డిగ్రీలో కూడా కనుక్కోమంటాడు. ఇలాంటి సందర్భాలు కూడా ఉన్నాయి. అలాంటప్పుడు ఏం చేయాలి ఇది కూడా చెప్తాను, కాన్సన్ట్రేట్గా వినండి. ఆల్వేస్ రిమెంబర్, సెంటీగ్రేడ్లో ఇస్తే దాన్ని కెల్విన్లోకి ఎలా కన్వర్ట్ చేసుకోవాలంటే సెంటీగ్రేడ్ డిగ్రీలో ఇచ్చింది కదా, దానికి 273 యాడ్ చేసినట్టయితే అది కెల్విన్స్లోకి కన్వర్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్తాను, క్వశ్చన్ లోపల 25 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అని మెన్షన్ చేశాడు. దీన్ని మనం కెల్విన్స్లోకి కన్వర్ట్ చేయాలి. ఎలా కన్వర్ట్ చేస్తాం? 25 డిగ్రీస్ ప్లస్ 273 యాడ్ చేసినట్టయితే విల్ గెట్ ఆన్సర్ ఇన్ వాట్? మనకి కెల్విన్స్. మనకి కెల్విన్స్లో ఆన్సర్ ఎటువంటిది వస్తుంది? ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? ఇక్కడ సంథింగ్ ఎంత వస్తుంది చెప్పండి పిల్లలు? 298 వస్తుంది. అర్థమైందా? 298 కెల్విన్స్ వస్తుంది. 25 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అన్నా 298 కెల్విన్స్ అన్నా ఒకటే, సేమ్ టెంపరేచర్. ఫర్ ఎగ్జాంపుల్ 20 డిగ్రీ సెంటీగ్రేడ్ ఇచ్చిండు, దీన్ని మనం దేంట్లో కన్వర్ట్ చేసుకోవాలి? వీ హ్యావ్ టు కన్వర్ట్ ఇంటూ ది కెల్విన్స్లో కన్వర్ట్ చేసుకోవాలంటే మనం 273 యాడ్ చేయాలి. సో ఇప్పుడు దీనికి 273 యాడ్ చేస్తే ఎంత అవుతుంది చెప్పండి పిల్లలు? 293 కెల్విన్స్ అవుతుంది. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 0 డిగ్రీ సెంటీగ్రేడ్స్ అని ఇచ్చాడు, దీన్ని కెల్విన్స్లోకి ఎలా మార్చుకుంటాం? ప్లస్ 273 ఎంత అవుతుంది? 273 కెల్విన్సే అవుతుంది. మనకి 273 కెల్విన్సే అవుతుంది. ఎలాంటి చేంజెస్ అనేటువంటివి లేదు సార్, మాకి కెల్విన్స్లో ఇచ్చాడు, డిగ్రీ సెంటీగ్రేడ్స్లోకి మార్చుకోమన్నాడు. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడ ప్లస్ చేసినాం, ఇక్కడ మైనస్ చేయాలి. దట్స్ ఇట్, వెరీ సింపుల్. ఫర్ ఎగ్జాంపుల్ 273 కెల్విన్స్ ఇచ్చాడు క్వశ్చన్లో. ఓకేనా? మనకి ఆన్సర్ మాత్రం దేంట్లో రావాలి? సెంటీగ్రేడ్ డిగ్రీలో రావాలి. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే 373 కెల్విన్స్ ఇచ్చాడు కదా, మైనస్ 273 ఎంత కెల్విన్లో ఎంత ఇచ్చినా కూడా దాని నుంచి మైనస్ 273 చేసినట్టయితే మనకి సెంటీగ్రేడ్ డిగ్రీ వస్తుంది. ఓకేనా? సో ఇప్పుడు ఎంత వస్తుంది మనకి? ఇక్కడ 73 డిగ్రీ సెంటీగ్రేడ్ వస్తుంది. ఇలా మనం కన్వర్ట్ చేసుకోవాలి. సో ఇది టెంపరేచర్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ కన్వర్షన్స్. ఫారెన్ హీట్ డిగ్రీస్ మనకి ఇంపార్టెంట్ కాదు, ఇవి రెండే చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రెజర్. ఇది చాలా ఇంపార్టెంట్. చాలా మంది స్టూడెంట్స్ ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యేటువంటి యూనిట్స్ ఏంటంటే ప్రెజర్కి సంబంధించినటువంటి యూనిట్స్లో కన్ఫ్యూజ్ అవుతారు. ఓకేనా? సో ఇక్కడ మీరు ఏం చేస్తారో తెలీదు, ఖచ్చితంగా మనం నేర్చుకోవాల్సిందే. సో యూనిట్ వాటిని మనకి బట్టిఫై చేస్తారా, 4 సార్లు ప్రాక్టీస్ చేస్తారా, ఎలా మీరు ఏం చేసైనా కూడా ఇవి నేర్చుకోవాల్సింది. దట్స్ ఇట్. మనకి వేరే చాయిస్ అనేటువంటిది లేదు. ప్రాక్టీస్ చేస్తేనే వస్తాయి. ఇవి జస్ట్ నెంబర్స్, వీటిలో ఎలాంటి ట్రిక్స్ అనేటువంటి లేవు. క్లాస్ రూమ్లో మీ ఫ్రెండ్స్ నేమ్స్ ఏ విధంగా గుర్తుపెట్టుకుంటామో అదే విధంగా ఇవి కూడా గుర్తుపెట్టుకోవాల్సిందే. వేరే ఆప్షన్ అనేటువంటిది ఉందా? లేదు. సో చలో, మనకి పాస్కల్
1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఇదిగో ఎన్ని బార్స్ 10⁻⁻5 బార్స్. 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని ఏటీఎంస్. పాస్కల్స్లో ఇచ్చాడు ప్రెజర్, కానీ మనకు ఆన్సర్ ఏటీఎంలో కనుక్కోమన్నాడు. ఓకేనా, వెరీ ఇంపార్టెంట్. ఎంత 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 9.87 ఇంటూ 10⁻⁻6 ఏటీఎంస్. అండ్ పాస్కల్స్ ఇచ్చాడు, పాస్కల్స్లో ఇచ్చాడు, మనకి బార్స్లో కనుక్కోమన్నాడు. ఏం చేస్తాం, ఇంటూ 10⁻⁻5, ఎందుకంటే 1 పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు 10⁻⁻5 బార్ కాబట్టి. ఓకేనా, పాస్కల్స్లో ఇచ్చాడు, మనకి టోర్స్లో కనుక్కోమన్నాడు. ఎలా కనుక్కుంటాం, 9.5 ఇంటూ 10⁻⁻3 టోర్స్ మనకి ఒక పాస్కల్ ఈజ్ ఈక్వల్ టు. అదేవిధంగా బార్లో ఇచ్చి మనకి పాస్కల్స్లో కనుక్కోమన్నా, ఏటీఎంస్లో కనుక్కోమన్నా, టోర్స్లో కనుక్కోమన్నా, ఇవి మీరందరూ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. అండ్ ఇదిగో మనకి మెగా బార్లో కూడా మనకి ఇవ్వచ్చు. అండ్ ఏటీఎం, ఇదిగో ఇది చాలా ఇంపార్టెంట్. ఏటీఎం, టోర్ అనేటువంటివి చాలా ఇంపార్టెంట్. ఈవెన్ పాస్కల్స్ కూడా ఇంపార్టెంట్. ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 1.013 ఇంటూ 10⁻5 పాస్కల్స్. ఏటీఎంలో ఇచ్చి పాస్కల్స్లో కనుక్కోమంటే ఖచ్చితంగా ఈ వాల్యూ గుర్తుపెట్టుకోవాలి మనం. ఇవన్నీ ఇంపార్టెంట్ అన్న మనకి. ఇది ఇంపార్టెంట్ కాదు, ఇది ఇంపార్టెంట్ కాదు లేదు. ఆల్వేస్ యూ నీడ్ టు రిమెంబర్, వెరీ ఇంపార్టెంట్. దీనికి ఇంకొక యూనిట్ కూడా ఉంటుంది. ఏంటంటే ఇది ఒక స్క్రీన్ షాట్ తీసుకుంటారా, నోట్ చేసుకుంటారా, ఇదంతా నోట్ చేసుకోండి. ప్రెజర్కి సంబంధించినటువంటి యూనిట్స్. ఓకేనా, దీంట్లో పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయాల్సినటువంటిది ఏం లేదు. మీకు అందరికీ ప్యాటర్న్ అర్థమైంది కదా, ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిందే. వీ నీడ్ టు రిమెంబర్, దట్స్ ఇట్. ఇదిగో చూడండి, ఇదిగో మనకి ఇదిగో మనకి ఏటీఎంలో ఇచ్చి, ఓకేనా, లేదంటే గుర్తుపెట్టుకోండి, ఇదిగో ఎంఎంహెచ్జిలో వెరీ వెరీ ఇంపార్టెంట్. 1 ఏటీఎం దేనికి ఈక్వల్గా ఉంటుందంటే మనకి సమ్టైమ్స్ ఏటీఎంలో ఇచ్చి ఎంఎంహెచ్జిలో కనుక్కోమంటాడు. ఎంఎంహెచ్జి అంటే ఏంటి మనకి, మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కరీ. మిల్లీమీటర్స్ ఆఫ్ మెర్కరీ. ఆల్వేస్ రిమెంబర్, 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు ఎంత మనకి 760 మిల్లీమీటర్ ఆఫ్ హెచ్జి. ఏటీఎం నుంచి టోర్, ఇది ఆల్రెడీ చెప్పుకున్నాం. ఇందులో ఒకటే కొత్తగా ఉంది చూడండి, ఇదిగో ఏటీఎం టోర్లో ఎంత 760 టోర్స్. 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు ఇదిగో 1 ఏటీఎం ఈజ్ ఈక్వల్ టు 760 టోర్స్. ఇది ఓకే. ఓకేనా, మనకి మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెర్కరీలో అంటే ఎంత, సేమ్ 760 మిల్లీగ్రామ్స్ ఆఫ్ మెర్కరీ. ఇంపార్టెంట్. ఓకేనా, ఓకే. సో ఇప్పుడు ప్రెజర్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ కూడా అయిపోయినాయి. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే వాల్యూమ్. వాల్యూమ్కి సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్, 3 మాత్రమే. ఓకేనా, అఫ్కోర్స్ ఎన్నైనా ఉండొచ్చు, బట్ మన కెమిస్ట్రీలో ఉపయోగపడేటువంటివి 3 వెరీ ఇంపార్టెంట్ యూనిట్స్ అండ్ కన్వర్షన్. ఓకేనా, వాల్యూమ్కి స్టాండర్డ్ యూనిట్స్ లీటర్స్లో ఉంటాయి. ఓకేనా, సమ్టైమ్స్ మనకి సెంటీమీటర్ క్యూబ్లో అడగచ్చు. సో 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ సెంటీమీటర్ క్యూబ్. ఇంపార్టెంట్. ఓకేనా, సమ్టైమ్స్ సెంటీమీటర్ క్యూబ్ ఇవ్వకుండా సీసీ అని విడిస్తాడు. సీసీ అన్నా సెంటీమీటర్ క్యూబ్ అన్నా ఒకటే. సి అంటే సెంటీమీటర్, ఓకేనా, సి అంటే క్యూబ్. ఓకే, సెంటీమీటర్ క్యూబ్. ఓకేనా, ఓకే. 10⁻³ సెంటీమీటర్ క్యూబ్ అని ఇవ్వచ్చు, లేదంటే 10⁻³ సీసీ అని ఇవ్వచ్చు. 1 లీటర్. ఓకే, 1 లీటర్ ఈజ్ ఈక్వల్ ఎంతంటే 10⁻³ మీటర్ క్యూబ్. సమ్ టైమ్స్ లీటర్స్ నుంచి మీటర్ క్యూబ్లో కూడా ఆన్సర్ అడగచ్చు, లేదంటే మీటర్ క్యూబ్ నుంచి ఓకేనా లీటర్స్లో ఆన్సర్ అనేటువంటి అడగచ్చు. సో వీ నీడ్ టు రిమెంబర్ దిస్ రిలేషన్. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 10⁻³ మీటర్ క్యూబ్. నెక్స్ట్ 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్. సమ్ టైమ్స్ డెసిమీటర్ క్యూబ్లో కూడా ఆన్సర్ అనేటువంటి కనుక్కోవచ్చు పిల్లలు. 1 లీటర్ ఈజ్ ఈక్వల్ టు 1 డెసిమీటర్ క్యూబ్. వెరీ ఇంపార్టెంట్. సో మనకి వాల్యూమ్కి సంబంధించినటువంటి యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ కూడా కట్టం. నౌ వెరీ ఇంపార్టెంట్ ఎనర్జీ. ఓకేనా, ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ పిల్లలు. E ఈజ్ ఈక్వల్ టు hν. మనకి అటామిక్ స్ట్రక్చర్లో ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో, ఎక్కడైనా కూడా ఎనర్జీకి సంబంధించినటువంటి క్వశ్చన్స్ సాల్వ్ చేయడంలో ఇవన్నీ చాలా చాలా ఉపయోగపడతాయి మనకి. ఓకేనా, ఇక్కడ 2 ఇంపార్టెంట్ మనకి యూనిట్స్ అనేటువంటివి ఉంటాయి. ఓకేనా, 2 ఇంపార్టెంట్ యూనిట్స్ అనేటువంటి మనకు ఉంటాయి. సో 1 ఇదిగో ఫస్ట్ వన్ ఏంటంటే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎలక్ట్రాన్ వోల్ట్స్. ఎనర్జీని ఎలక్ట్రాన్ వోల్ట్స్లో కూడా మనకి చెప్తాయి. ఇవి కూడా అటామిక్ స్ట్రక్చర్లో చాలా చాలా మనకి ఉపయోగపడతాయి పిల్లలు. ఓకేనా, ఎస్పెషల్లీ ఎలక్ట్రాన్ అనేటువంటిది మనకి గ్రౌండ్ స్టేట్ నుంచి ఎగ్జైటెడ్ స్టేట్లోకి వెళ్ళింది, మళ్ళీ ఎగ్జైటెడ్ స్టేట్ నుంచి గ్రౌండ్ స్టేట్కి జంప్ చేసింది. ఎనర్జీ మనకి ఎంత చేంజ్ అనేటువంటి జరిగింది అడుగుతాడు మనకి. డెల్టా ఈ కనుక్కోమని, లేదంటే ఈ ఈజ్ ఈక్వల్ టు hν ఫార్ములా నుంచి కూడా మనకి అడగచ్చు. ఓకే, కాన్సన్ట్రేట్గా వినండి. 1 ఎలక్ట్రాన్ వోల్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 1.6 ఇంటూ 10⁻⁻19 జౌల్స్. ఓకేనా, 19 జౌల్స్. ఎనర్జీని జౌల్స్లో ఇచ్చి ఎలక్ట్రాన్ వోల్ట్స్లో అడగచ్చు, లేదంటే ఎలక్ట్రాన్ వోల్ట్స్లో ఇచ్చి జౌల్స్లో అడగచ్చు. వీ నీడ్ టు రిమెంబర్ దిస్ వన్. నెక్స్ట్ 1 క్యాలరీ. సమ్టైమ్స్ ఎనర్జీని క్యాలరీస్లో అడగచ్చు. 1 calorie is equal to 4.2 joules. 4.2
2 జౌల్స్, వెరీ ఇంపార్టెంట్. ఓకేనా, 4.2 జౌల్స్. మనకి సమ్ టైమ్స్ కిలో జౌల్స్ కూడా అడగవచ్చు. కిలో అంటే ఎంత తెలుసు మీ అందరికి తెలుసు కదా, కిలో అంటే 10 to the power of ఎంత 3, 10 to the power of ఎంత 3. సో అది పెట్టేసుకుంటే మనకి కిలో జౌల్స్, కిలో క్యాలరీస్లో కూడా మనకి కనుక్కోవచ్చు, కిలో జౌల్స్లో కూడా మనకి కనుక్కోవచ్చు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కాన్సన్ట్రేట్గా వినండి పిల్లలు, ఇదిగో మనకి ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. పెద్ద పెద్ద క్యాలిక్యులేషన్స్ అడుగుతాడు. ఎస్పెషల్లీ ఇదిగో పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ ఉంది, మనందరికీ తెలుసు కదా, మీ అందరికీ పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో మనకు వస్తుంది. మనకి పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ రిలేషన్లో ఆర్ ఉంటుంది కదా, ఈ ఆర్నే పీవీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఆర్టీ, దీంట్లో ఆర్ ఉంది కదా పిల్లలు, దీన్నే మనం ఏమంటామంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ అంటాం. ఓకేనా, దీనికి 4 డిఫరెంట్ యూనిట్స్ అనేటువంటివి మనకు ఉంటాయి. స్టేట్స్ ఆఫ్ మ్యాటర్లో కూడా మనకి చాలాసార్లు అడుగుతాడు. ఓకేనా, ఎస్పెషల్లీ గ్యాషియస్ స్టేట్ చాప్టర్స్ చెప్పుకుంటప్పుడు ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది మనకి. గ్యాస్కి సంబంధించినటువంటి ఓకేనా డిఫరెంట్ యూనివర్సల్ గ్యాస్కి సంబంధించినటువంటి డిఫరెంట్ యూనిట్స్ అనేటువంటివి ఇవన్నీ ఉపయోగపడతాయి మనకి. ఓకేనా, ఇవన్నీ మనకు క్వశ్చన్లో ఇచ్చినటువంటి యూనిట్స్కి తగ్గట్టుగా మనం ఆర్ వాల్యూని తీసుకోవాలి. ఓకేనా, ఆర్కి 4 వాల్యూస్ ఉంటాయి. క్వశ్చన్లో మనకి మిగిలినవి ఓకేనా, మిగిలినవి వీటి యొక్క ప్రెషర్ యూనిట్స్కి తగ్గట్టుగా లేదంటే వాల్యూమ్ యూనిట్స్కి తగ్గట్టుగా వీటి యూనిట్స్కి తగ్గట్టుగా మనం ఆర్ వాల్యూస్ని మనం తీసుకోవాలి. ఇవి మనం క్వశ్చన్స్ని సాల్వ్ చేసేటప్పుడు మీ అందరికీ చెప్తాను. యూ నీడ్ టు రిమెంబర్ అంటే ఈ 4 ఇంపార్టెంట్ వాల్యూస్ అన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా, మీరు చూడండి ఇదిగో ఫస్ట్ వాల్యూ వెరీ ఇంపార్టెంట్, ఇది ఎక్కువగా యూజ్ చేసేటువంటిది ఏంటంటే 8.314 జౌల్స్. ఓకేనా, కెల్విన్ ఇన్వర్స్, అదేవిధంగా మోల్ ఇన్వర్స్, లేదా 0.0821 లీటర్ ఆటమ్ కెల్విన్ ఇన్వర్స్ లేదా మోల్ ఇన్వర్స్. నెక్స్ట్ 0.831 లీటర్ బార్ మనకి కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్, లేదంటే 2 క్యాలరీస్ కెల్విన్ ఇన్వర్స్ మోల్ ఇన్వర్స్. ఈ 4 వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్ ఏంటి, యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్కి సంబంధించినటువంటి వెరీ ఇంపార్టెంట్ వాల్యూస్. నెక్స్ట్ ప్లాంక్స్ కాన్స్టెంట్, ఇది మీ అందరికీ తెలిసిందే. ఏంటి హెచ్, ప్లాంక్స్ కాన్స్టెంట్ని మనం హెచ్తో ఇండికేట్ చేస్తాం. హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత 6.626 ఇంటూ 10 to the power of -34 జౌల్ సెకండ్స్, లేదా 6.626 ఇంటూ 10 to the power of -27 ఎర్గ్ సెకండ్. ఇది వెరీ రేర్గా మనం దీన్ని యూజ్ చేస్తాం, బట్ 90% ఆఫ్ ది కేసెస్లో మనం ఇదిగో మనకి కే వాల్యూ అంటే మనం దీన్నే మనం యూజ్ చేస్తాం. అండ్ సి, గాలిలో ఏంటి మనకి కాంతి వేగం. ఓకే, ద స్పీడ్ ఆఫ్ లైట్, వెరీ ఇంపార్టెంట్ ఫార్ములా, ఇది కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా చిన్న క్లాసెస్లో మీరు నేర్చుకుంటారు. 3 ఇంటూ 10 to the power of ఎంత మనకి 10 to the power of 8 మీటర్ పర్ సెకండ్, ఆల్ అంటే మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇది వెరీ ఇంపార్టెంట్ ఏంటి మనకి ఫార్ములా, యూనిట్స్ మనం ఖచ్చితంగా గుర్తునేటువంటి పెట్టుకోవాలి పిల్లలు. సో దీస్ ఆర్ ద సమ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటి యూనిట్స్ అండ్ కన్వర్షన్. ఓకేనా, యూనిట్స్ అండ్ కన్వర్షన్. సమ్ టైమ్స్ మనకు అడుగుతాడు ఎస్టిపి దగ్గర. ఓకేనా, ఏదైనా గ్యాస్ యొక్క మనకి వాల్యూమ్ ఎంత ఉంటుందని అడుగుతాడు పిల్లలు. ఓకేనా, ఆల్వేస్ రిమెంబర్ ఎస్టిపి దగ్గర స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ స్టాండర్డ్ ప్రెజర్ దగ్గర ఆల్వేస్ రిమెంబర్ స్టాండర్డ్ టెంపరేచర్ స్టాండర్డ్ ప్రెజర్ దగ్గర అంటే 1 బార్ ప్రెజర్, అదేవిధంగా మనకి 273 కెల్విన్ దగ్గర స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ స్టాండర్డ్ ప్రెజర్ దగ్గర ఏ గ్యాస్ వాల్యూమ్ అయినా యూ కెన్ టేక్ ఎనీ గ్యాస్, స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్ అని మెన్షన్ చేస్తే అప్పుడు అది దాని ఎప్పుడు కూడా ఎంత ఉంటుందంటే మనకి 22.4 లీటర్స్ ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ మనకి. అదేవిధంగా పై ఏ విధంగా అయితే వాల్యూ ఉంటుంది కదా, మీ అందరికీ పై వాల్యూ ఎంత మనకి 22/7. ఓకేనా, ఓకేనా. సో అది ఏ విధంగా అయితే ఫిక్స్డ్ వాల్యూ ఉంటుందో ఇక్కడ ఎస్టీపీ దగ్గర ఏ గ్యాస్ వాల్యూమ్ అయినా ఫిక్స్డ్ ఇంతే ఉంటుంది, 22.4 లీటర్స్ ఉంటుంది. అదేవిధంగా ప్లాంక్స్ కాన్స్టెంట్ ఆల్వేస్ దీని వాల్యూస్ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉంటుంది. ఓకేనా, సి వాల్యూ ఇంత ఉంటుంది. అదేవిధంగా యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్ ఈ 4 వాల్యూస్లో ఏదో ఉంటుంది, ఏదైనా ఒకటి ఉంటుంది. ఓకేనా, ఎనర్జీకి ఇవి. సో మనకి కెమిస్ట్రీలో ఉపయోగపడేటువంటివి అన్ని యూనిట్స్ అండ్ కన్వర్షన్స్ కూడా మనం చెప్పుకున్నాం. ఇవే 90% ఆఫ్ ది కేసెస్లో మనకు ఉపయోగపడితేనైనా ప్రతి ఒక్కటి కూడా మనం నేర్చుకోవాల్సింది 1-2 సార్లు ప్రాక్టీస్ చేయండి, మీ ఫ్రెండ్స్తోని చెప్పండి, అండ్ వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళని కూడా మీతో చెప్పమనండి, ఇలా మెమరైజ్ చేయండి, తప్పదు కొన్ని. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి, ఆల్ ద వెరీ బెస్ట్. మనం రేపు అంటే సండే నుంచి మనం ఏం స్టార్ట్ చేసుకోబోతున్నాం, సమ్ బేసిక్ కాన్సెప్ట్స్ ఇన్ కెమిస్ట్రీ అనేటువంటి చాప్టర్, అంటే దట్ మీన్స్ మోల్ కాన్సెప్ట్, అదేవిధంగా స్టాయిక్యోమెట్రీ చాప్టర్స్ అనేటువంటి మనం స్టార్ట్ చేసుకోబోతున్నాం. సో దట్స్ ఆల్ అబౌట్ టుడే సెషన్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ బాయ్.